అయితే ట్రోలింగ్ అనేది ఈరోజు మొదలైన సమస్య కాదు. హ్మ్. ఎప్పటినుంచో ఉంది ట్రోలింగ్ అనే కాన్సెప్ట్. కాకపోతే టైమ్ బీయింగ్ అది రూపాంతరం చెందుతూ వస్తుంది. ఫార్మ్స్‌ని మార్చుకుంటూ వస్తుంది. హ్మ్. అయితే గత కొన్నేళ్లుగా లైక్ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ట్రోలింగ్ అనేది ఒక ఆక్యుపేషన్ లాగా, ఒక ప్రొఫెషన్ లాగా టర్న్ ఔట్ అయింది. ట్రోల్ చేయటమే పని వాళ్ళకి. సో, ఇదొక బిజినెస్ లాగా, ఇదొక ఉపాధి హామీ పథకం లాగా పని కట్టుకొని కూర్చొని ఒక చిన్న రూమ్ తీసుకొని, ఆ రూమ్ నిండా ఏసీలు పెట్టి, అందులో చాలా కంప్యూటర్స్ పెట్టి, ఆ కంప్యూటర్స్ నుంచి ఇంకా 9-5 జాబ్ లాగానే షిఫ్ట్ వైస్‌గా మళ్ళీ అందరి మీద ఎవరెవరైతే హక్కుల కోసం, ఎవరెవరైతే స్టేట్ చేస్తున్నటువంటి అరాచకాలని లేదంటే ప్రజాస్వామికంగా లేనటువంటి అంశాలని ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీద బూతు దాడి చేయడం అనేది ఇప్పుడు కొనసాగుతున్నటువంటి అంశం. ఈ మధ్య కాలంలో ఆ ట్రోలింగ్ అనేది పెరగటమే కాక అది నార్మలైజ్ కూడా అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరెప్పుడైనా ట్రోల్‌ని ఎదుర్కొని ఒక పోలీస్ స్టేషన్‌కెళ్లారనుకోండి, లేదా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లారనుకోండి, అది కేస్ ఫైల్ అవ్వాలంటే కూడా చాలా టైం పడతది. ఎందుకు మీరు కేస్ ఫైల్ చేయాలంటే కూడా ఆహ్, ఏమంటారు కేవలం మార్ఫ్డ్ ఫోటోస్ అనే రీజన్ తోటి మీరు వెళ్తే కేస్ ఫైల్ అవ్వదు. సో, ఇలా సెక్షన్స్‌ని అట్రాక్ట్ చేసేటటువంటి అంశాల్ని మీరు పేర్కొంటే కంప్లెయింట్ లెటర్‌లో అప్పుడు మాత్రమే అది కేస్ అవుతది. సో, ఎంత నార్మలైజ్ అయిపోయింది. పోలీసులు కేస్ ఫైల్ చేసే కంటే గూడా ఏం జెప్తారు మనకి అంటే బ్రెయిన్ వాష్ పోలీసుల నుంచి గూడా ఉంటది. లైక్ మీరు తక్కువ మాట్లాడితే తక్కువ ట్రోల్స్ ఒస్తాయి గదా! అసలు సోషల్ మీడియా పబ్లిక్ అకౌంట్ ఎందుకు మెయింటైన్ జేయాలి మీరు? హ్మ్. సో, ప్రైవేట్‌లో పెట్టుకోవచ్చు కదా! కామెంట్స్ ఆఫ్ చేసుకోవచ్చు కదా! హ్మ్. అని చెప్పేసి మాట్లాడతారు. ఈ ట్రోలింగ్ అనేది ఏం చేస్తుంది అంటే వ్యవస్థలో ఇప్పుడు మనది భారతదేశం. ప్రజాస్వామికమైనటువంటి దేశం అని మనం మాట్లాడుకుంటాం. ఒక రాజ్యాంగం అనేది ఎగ్జిస్టెన్స్‌లో ఉంది గదా! ఇంకా కూడా హ్మ్. డెమోక్రటిక్ స్పేస్ అనేది సమాజంలో లేకుండా ట్రోలింగ్ అనేది అడ్డుకట్టగా మారింది. హ్మ్. ఇప్పుడు నాకొక అభిప్రాయం ఉంది. హ్మ్. ప్రతి ఒక్కరికి అభిప్రాయాలు పంచుకునేటటువంటి వాక్ స్వాతంత్రం అనేది ఉంటది. హ్మ్. కానీ ఆ వాక్ స్వాతంత్రం అనేది అవతలి వాడికి ఇబ్బందికరంగా ఉండకూడదు. ఎట్ ద సేమ్ టైమ్ అవి నిజాలుగా ఉన్నప్పుడు, అవి చేదుగా ఉన్నా గానీ, వాటిని క్రిటికల్ అప్రోచ్ తోటి డీల్ చేయాలి. నా అభిప్రాయాన్ని నేను చెప్తూ ఉన్నప్పుడు అది కూడా మంచి మాటల్లో ఇప్పుడు స్టేట్ ఇన్ ద సెన్స్ రాజ్యంలో అది కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఏవైనా పాలసీ మేకింగ్‌లో గానీ, లేకపోతే ప్రజల్ని ట్రీట్ చేస్తున్నటువంటి విధానంలో గానీ, రాజకీయ నాయకుల ప్రవర్తనా తీరులో, వాళ్ళ విధి విధానాల్లో ఏవైనా లోపాలున్నప్పుడు, దాని గురించి ఒక జర్నలిస్ట్‌గా అంతకంటే గూడా ఈ పౌరురాలిగా, ఈ దేశపు పౌరురాలిగా నేను మాట్లాడకుండా ఉండలేను. హ్మ్. అది మాట్లాడాలి అనే విషయంలో నేను నా అభిప్రాయాన్ని బ అంటే ఒక సమాజం ముందు ఉంచినప్పుడు, ఈ అభిప్రాయంని మీరు అసలు పట్టించుకోకుండా, హ్మ్. నా కుటుంబం గురించి, నా వ్యక్తిత్వం గురించి, నా బట్టల గురించి, నా కులం గురించి, నా మతం గురించి, నా భాష గురించి, లేకపోతే నా బాడీ గురించి, నా జెండర్ గురించి వీటన్ని అంశాల్ని తెచ్చి నన్ను ట్రిగ్గర్ చేసి హ్మ్. ఈ మాట్లాడే గొంతులను ఆపివేయాలి అనేటటువంటి లక్ష్యమే ఈ ట్రోలర్స్‌కుంటది. హ్మ్. సో, అసలు ఇప్పుడు అంటే ఈ 2, 3 రోజుల నుంచి స్టార్ట్ హ్మ్. హ్మ్. అవుతున్నది. ఏదైతే ఈ తెలంగాణ, ఆంధ్ర విషయం వచ్చిన తర్వాత, అటు కొన్ని దేశానికి సంబంధించినటువంటి విషయాలు వచ్చిన తర్వాత, అసలు ఇక్కడ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు హ్మ్. మిమ్మల్ని ట్రోల్ చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? అదే నేను చెప్పినట్టుగా నా హ్మ్. పైన ట్రోలింగ్ అంటే గత 3 హ్మ్. ఏళ్లుగా చెప్పొచ్చు. 2 హ్మ్. ఏళ్లుగా జర్నలిజంలో హ్మ్. అంటే ఒక జర్నలిస్ట్‌గా వీడియోస్ చేస్తున్న విషయంలో కావచ్చు, అంతకంటే ముందు నేను పోయెట్రీలో నా వ్యూస్‌ని రాజకీయ కవిత్వం రాయటం మొదలుపెట్టిన తర్వాత కూడా కావచ్చు. హ్మ్. అంతకుముందు సాదాసీదా భావ కవిత్వం రాసినప్పుడు నా మీద ఏమి ట్రోల్స్ లేవు. హ్మ్. రాజకీయ కవిత్వం రాయటం మొదలుపెట్టాక కూడా ట్రోలింగ్స్ స్టార్ట్ అయ్యాయి నా మీద. హ్మ్. సో, 3 ఇయర్స్ నుంచి ట్రోల్స్‌కి నేను గురవుతూ ఉంటే హ్మ్. ఈ మధ్య ముఖ్యంగా ఈ 4 డేస్‌లో వచ్చినటువంటి ఔట్‌రేజ్‌కి కారణం ఏంటి అనేది నేను 2 కారణాల్ని చెప్తా. హ్మ్. మొదటిది జూన్ 2వ తారీఖున జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో నేను ఖచ్చితంగా ఒక మీటింగ్ పెడతా, ఓపెన్ మీటింగ్ పెడతా అని చెప్పేసి ప్రకటించిన తర్వాత హ్మ్. ఇక్కడ తెలంగాణ వాదము లేకంటే తెలంగాణ వాదులకు అది ట్రిగ్గరింగ్ అనిపించింది. హ్మ్. అరే! ఎందుకు ఇదే రోజు ఎందుకు పెట్టాలి? ఇంకో రోజు పెట్టుకోవచ్చు కదా! ఈరోజు హ్మ్. మా మనోభావాలకి సంబంధించి, మా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి రోజు గదా! హ్మ్. చారిత్రాత్మకమైన ఈ రోజుననే పవన్ కళ్యాణ్ అది గూడా తెలంగాణ మీద చాలా అసభ్యమైనటువంటి వ్యాఖ్యలు చేసి అంటే ఏ తెలంగాణ వాది కూడా ఒప్పుకోనటువంటి వ్యాఖ్యల్ని, ఆరోపణల్ని చేసినటువంటి పవన్ కళ్యాణ్ అదే రోజు ఈ తెలంగాణకి రావటం అనేది తెలంగాణ వాదులు జీర్ణించుకోలేరు. హ్మ్. రాజకీయంగా ముఖ్యంగా. హ్మ్.
సో ఆ తెలంగాణ వాదుల ఆత్మగౌరవాన్ని ట్రిగర్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే నేను వస్తాను ఇది మీ అయ్య జాగీరా అనేటటువంటి వ్యాఖ్యలు చేశాడో అప్పటి నుంచి జనసేన వాళ్ళు విపరీతంగా ట్రోల్స్ అనేటివి మొదలు పెట్టారు. నేను ఒప్పుకుంటా, ట్రోలింగ్ అనేది కేవలం ఒకటే పార్టీ అంటే ఒక పార్టీయే బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తోంది అని నేను అనను. అన్ని పార్టీలలో ట్రోలింగ్ ఉంటది, కానీ పవర్లో ఎవరు ఉంటారో వాళ్ళకి అధికారం ఉంటుంది కాబట్టి, వాళ్ళకి వ్యవస్థలు అన్ని కూడా వాళ్ళ హస్తాగతంలో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ చేస్తారు. జనసేన బీజేపీ అయితే దారుణంగా ట్రోల్స్ చేస్తుంటే ఈ June 2 తర్వాత జనసేన తెలంగాణలో మాట్లాడుతున్నటువంటి ప్రజాస్వామిక గొంతులను అణచివేయడానికి అంటే అసలు డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. వాళ్ళు ఐటీ సెల్ వాళ్ళు విపరీతంగా కష్టపడుతున్నారు. మరదల మొన్న ఒక చిన్న అబ్బాయిని కలవడానికి, డీటెయిల్స్ నేను చెప్పను, అతను మైనర్ కదా, అయితే ఆ అబ్బాయిని కలవడానికి పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తని షేర్ చేసి దమ్ముంటే ఆపవే మరదల అని చెప్పేసి నన్ను ట్యాగ్ చేసిండు. ఎవరి మరదలు, ఎవరికి మరదలు? తెలంగాణ వాదం అంటే వాళ్ళకి ఇంత చులకనైందా? అంటే ఒక సాధారణమైనటువంటి మహిళను పట్టుకొని నీతో ఏ సంబంధమో లేనటువంటి మహిళను పట్టుకున్నప్పుడు నువ్వు అక్కనో చెల్లెలో అమ్మనో అని అంటావు, సంస్కారవంతమైనటువంటి మనిషి అయితే. మరదల ఏంటి? ఒకడొచ్చి నా భార్య అంటాడు, ఎవడి భార్య? ఎవరు? బేబీ అంటారు, ఎవరు బేబీ? సో అంటే ఆడవాళ్ళు, బయటి ఆడవాళ్ళను కూడా నా ఇంటిది అన్నట్టుగా వాళ్ళు దురుసుగా ప్రవర్తించడం, అసభ్యకరంగా మాట్లాడడం అనేది జనసేన సైనికులకి అలవాటుగా అయింది. అయితే నిన్న అంటే రీసెంట్గా రోజు ఏదో ఒక ఈవెంట్ ట్రోల్స్ కోసం జరుగుతూ ఉంది నాది అవుట్రేజ్ అయిన తర్వాత. ఎందుకంటే నాతో పాటు ఆస్మా అనేటటువంటి తెలంగాణ నిరుద్యోగిని పైన కూడా జరుగుతుంది ఈక్వివాలెంట్గా. సో ఆ అమ్మాయి కోసం కూడా గొంతెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఒక వ్యక్తి, శివాజీ గల్లా అనేటటువంటి వ్యక్తి, ఎవరైతే మా అందరినీ, నేను ఒక్కదాన్నే అతని బాధితురాలిని కాదు, చాలా మంది ఏమంటారు, చాలా మంది ప్రజాస్వామికవాదుల గొంతు నొక్కడానికి ఆయన నిరంతరం దారుణమైనటువంటి ట్రోలింగ్ కి పాల్పడ్డటువంటి ఆ వ్యక్తి సారీ చెప్పుకుంటూ నన్ను ట్యాగ్ చేసి పోస్ట్ పెట్టడం, మెసేజ్ చేయడం, ఇవన్నీ చేసిండు. అవును, నిన్ననే ఏమో జరిగినట్టుంది కదా ఇది ఇష్యూ మొత్తం కూడా. సో అంతా జరిగింది. వాడు మొన్నటి వరకు బూతులు తిట్టి లకారాలు ఎత్తుకుని విపరీతమైనటువంటి అసభ్య పదజాలం వాడినటువంటి వ్యక్తికి అంటే పవన్ కళ్యాణ్ చెప్పిండా ఇట్లా తెలియని మహిళల్ని మీరు అమ్మాని కాకుండా భార్య లాగా చూడండి, లేకపోతే మహిళలందరూ కూడా వీర మహిళలు అంటూ కూడా వాళ్ళ పార్టీ సైనికులలో మహిళలందరినీ కూడా వీర మహిళలుగా ఆయన పిలుస్తూ ఉంటాడు, ఆయన ప్రస్తావిస్తూ ఉంటాడు. సో అది పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి టీం చేసింది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు శివాజీ గల్లానే తీసుకుంటే మనము అతనికి టీషర్ట్కో హెయిర్కో ఏదో మొత్తానికి అయితే ఆయన అటైర్లో ఒక భాగంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జెండా ఉంటుంది. సో వాళ్ళు ఓపెన్గా ఆయన ఏం మాట్లాడిండు అంటే, నీకు నిన్న సారీతో పాటు ఆయన పెట్టినటువంటి పోస్ట్లో ఏముందంటే, నీకు నాకు ఏమంటారు శత్రుత్వం లేదు పాప, నువ్వు ఏంటంటే జనసేన గురించి, హిందువుల గురించి, జనసేనని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని పావలాగా ఆడటం, ఇట్లా అనటం వల్లనే నిన్ను ట్రోల్ చేసిన, సారీ నీ బాధ నాకు అర్థమైంది, నీ మాటలు విన్నాను నేను ప్రెస్ మీట్లో అని మాట్లాడిండు. అయ్యా నేను చెప్తే అర్థమైందా నా బాధ అర్థం చేసుకున్నావు, నాకు సారీ చెప్తున్నా అంటున్నావు, కానీ నువ్వు ట్రోల్ చేసినటువంటి మిగతా ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి? అతని ట్రోలింగ్ లిస్ట్ ఏమైనా చిన్నగా ఉందా? ఎంత పెద్దగా ఉందా ఆయన చేసినటువంటి అరాచకాల లిస్ట్? వాళ్ళందరికీ ఎప్పుడు సారీ చెప్తాడు? అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, మళ్ళీ వచ్చి సారీ చెప్పడం, ఇది ఎంతవరకు కరెక్ట్? నేను ఎందుకు ఆయన మరదలిని అని అవ్వాల్సి వచ్చింది? ఆయన ఎందుకు నన్ను మరదలు అని అనాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఏ బలం చూసుకుని? ఈరోజు ఏ నాయకుడి బలాన్ని చూసుకుని అయితే వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారో, ఇట్లా ట్రోల్స్ చేస్తున్నారో, ఆ నాయకుడికి కూడా ఒక ఫ్యామిలీ ఉంది, ట్రోల్స్ చేస్తున్నటువంటి వ్యక్తికి కూడా ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో ఆడవాళ్ళు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఉంటారు. ఈరోజు నా మీద, విప్లవశ్రీ మీద, ఆస్మా మీద, తులసి చందు మీద, ఇంకొకరి మీద ఎక్కువ పెట్టినటువంటి ఈ ట్రోలింగ్స్ అనేవి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి చిన్న పిల్లల మీద, ఆడపిల్లల మీద, మహిళల మీద, వాళ్ళ తల్లుల మీద వెళ్ళవు అనేటటువంటి గ్యారంటీని ఎవరైతే ట్రోలర్స్ ఉన్నారో వాళ్ళు ఇస్తారా? సో ఇది ఇక్కడితో ఆగేది కాదు అనేది నా అభిప్రాయం.